ఏమండి అందరూ బాగున్నారా? అసలు ఎండాకాలం వచ్చేసిందండి. ఇంకా అసలు ఎలా అంటే చెమటలో బీభత్సమైన చెమటలో పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేసారు కదా, స్కూల్కి రేపు మాపో సెలవులు కూడా ఇచ్చేస్తున్నారండి. ఇంక ఇంటి పొట్టున ఉండరండి వాళ్ళు, వెళ్ళిపోతారు. ఎండకి వెళ్ళిపోయి ఎండ లేదు కొండ లేదు ఆటలు క్రికెట్ ఆడుకోవడం, కబడ్డీలు ఆడుకోవడం ఇవన్నీ తిరిగి వస్తారండి. వేడి చేసేద్ది అనమాట మనుషులకి. ఈ వేడికి ఎండాకాలం మన బాడీ సెలవు చేయడానికి ఒక మంచి డ్రింక్ చెప్తామండి ఇప్పుడు మీకు. డ్రింక్ అంటే లిమ్కాలో అవి కాదండి. అసలు మీరు ఎప్పుడు కని విని ఎరుగని ఒక మంచి అద్భుతమైన ఔషధ గుణాలున్న బాడీ మొత్తం ఐస్ లా కూల్ అయిపోయే ఒక మంచి డ్రింక్ తయారు చేస్తామండి ఇప్పుడు. అది కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. అదేనండి కటోరా డ్రింక్ అండి. కటోరాతో తయారు చేయబోతున్నాం అండి. కటోరా అంటే ఇది మనకి డ్రై ఫ్రూట్ షాపుల్లోను, కిరాణా షాపుల్లోను అన్నిటికీ దొరుకుతుంది. ఏంటిది పటికి బెల్లం ముక్కలు ఉన్నాయి? పటికి బెల్లం ముక్కలు కాదు, యాక్చువల్ గా ఇది గమ్ అండి. ఒక చెట్టుకి తుమ్మ చెట్టుకి ఉత్తి తినక నానబెట్టాలి. కర్ణ కఠోరంగా రే అటు ఇటు తెక్కండి రా. ఈ కటోరా వచ్చేసి ½ కిలో 200 అండి. చాలా బాగుంటదండి ఇది. ఇదేంటంటే గమ్ము, యాక్చువల్ గా తుమ్మ గమ్ము. తుమ్మ చెట్టుకి ఇలాగ కోసినప్పుడు ఇలా గమ్ము కారుతా ఉంటది కదా, ఆ టైప్ లో ఒక చెట్టుకి కారిన గమ్ము అండి ఇది. ఇలా ఎండబెట్టేసి దీన్ని అమ్ముతారండి. ఇది కటోరా అంటారనమాట. దీన్ని మనం జ్యూస్ చేసుకునే ముందు ఒక రాత్రి అంతా నానబెట్టుకుంటే తర్వాత రోజు జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా అంటే నానబెట్టిన తర్వాత జెల్లలాగా అయిపోద్ది. వాటర్లో వేసాం అనుకోండి, వాటర్ మొత్తం జెల్ అయిపోయినట్టు అయిపోయి మంచిగా అలా అయిపోద్ది అనమాట. జెల్ తెలుసు కదా మీకు, ఆ టైప్ లో అయిపోద్ది అండి ఇది. ఈ 100 గ్రాములు అండి. 100 గ్రాములు 100 రూపాయలు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎండకి దావతేసేసి సుగంధి సోడా ఈ తాగుతామండి. అందులో వస్తుంటాయి ఏంటి మెత్త మెత్తగా ఎలా ఉన్నాయంటారు బాబా? కలుపుతారు. నీరు గడ్డగట్టేమనుకున్నాను. లేదు, ఈ ఒక 4-5 నానబెట్టుకుంటే పొద్దునకి ఇంత జెల్లాగా అయిపోద్ది. అది మనం చక్కగా నీళ్ళల్లో కలిపేసుకొని దాన్ని పాలల్లో చేసుకోవచ్చు, నీళ్ళల్లో కలుపుకొని చేసుకోవచ్చు. వేసేసుకొని ఐస్ క్యూబ్లు ఏమైనా ఉంటే వేసుకొని చక్కగా చక్కెర ఉంటే చక్కెర కలుపుకొని, నిమ్మకాయ కలుపుకొని, అవి ఉంటాయి కదా ఇంకా సబ్జా గిబ్జా మనకి నచ్చినవి అన్ని కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఏ రకంగా చేసుకోవాలో చేసి మీకు చూపిస్తానండి. చాలా సలవ చేస్తుందండి, మీరు కూడా ట్రై చేయండి. గోండ్ అంటారు దీన్నే. గోండ్ అన్న ఇదే, కటోరా అన్న ఇదే. గోండు జాతి. అందులో సినిమాలను గోండు జాతి త్రిపుల్ ఆర్ సినిమాలో గోండు అంటారు. ఇదేనేమో అడవి అనమాట. కటోరా జ్యూస్ తయారైపోతున్నాం. కటోరా డ్రింక్. కటోరా కర్ణ కఠోరంగా ఉంటది అంటారు కదా, అలా కఠోర శ్రమ. ఇది కఠోర శ్రమ అనుకుంటున్నారేమో, కాదండి, సింపుల్ గానే అయిపోతుంది. కఠోర శ్రమ చేసినప్పుడు బాడీ నుంచి వేడి రాకుండా చల్లదనాన్ని ఇచ్చడానికి తాగుతారండి ఇది. ఎండకి సూర్యుడు నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కదా, దానికంటే కూడా దీంట్లో ఇంకా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు తాగుతూ మాట్లాడుకుందాం. కాదు, ఎండకే సూర్యుడు మొత్తం స్ట్రా వేసి ఒక్కొక్కరిని ఎత్తి మీద వేసి బుర్ర పీల్చేస్తాడండి. ఆ వేడి మొత్తం అందుకని మొత్తం మన బాడీలో ఉన్నదంతా పోద్ది. అలా కాకుండా ఇది తాగడం వల్ల, కటోరాది వేసుకుని తాగడం వల్ల చల్లగా ఉంటుంది మన బాడీ. అది మరి ఇప్పుడు ఈ గోండుతో మనం డ్రింక్ చేసుకోబోతున్నాం అండి. సబ్జా గింజలు 1 గంట ముందు నానబెట్టాను. చల్లదనం కోసం ఐసు ముక్కలు వేస్తున్నాం అండి. ఒక 2 నిమ్మకాయలు పిండుకుందాం. ఇప్పుడు ఈ షర్బత్లోకి చక్కెర అది వేసుకుంటారు కదా, ఈ చెరుకు పాకం వేసుకుంటాం అండి. మాకు ఇక్కడ ఆంధ్రాలో స్పెషల్ అండి ఇది చెరుకు పాకం అనేది. ఇక్కడ బెల్లాలు అది వండే దగ్గర చెరుకు రసం తీసినప్పుడు దాంట్లో వండేటప్పుడే ఫస్ట్ ఒక వాయి అలా మరిగినప్పుడు తీస్తారండి దీన్ని. చెరుకు పాకం అనమాట. ఈ బాటిల్ తోటి 100 రూపాయలకి వస్తుంది మనకి. చెరుకు పాకం చాలా బాగుంటుందండి. తీపి కోసం ఇది వేస్తున్నానండి. ఇప్పుడు ఈ గోండు ఏంటంటే మనం రాత్రి అంతా నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 4-5 గంటలన్నా నానబెట్టుకోవాల్సి వస్తుందండి. నేను ఆల్రెడీ నానబెట్టాను దీన్ని, నైట్ నానబెట్టామండి. ఒక 6 గింజలు వేసాను అనమాట దీంట్లో. ఇదంతా చూసారా ఎలా జల్లలాగా వచ్చేసింది. ఇదండి ఐస్ ముక్కలాగా ఉంది. అది జెల్ ఐస్లో ఉంది చూసారా. ఇప్పుడు ఆ గమ్ అంతా కూడా కరిగిపోయి ఇలా అయిందనమాట. ఇందులో వాటర్ పోసాను, వాటర్ అంతా కూడా ఇలా ఇందులో కలిసిపోయి ఇలా బీసిపోయింది. ఇది కూడా ఇలాగా జెల్లో చూసారా ఎలా ఉందో. జెల్ అంతా కూడా ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నానండి. గోండు ఒక 5-6 గింజలు వేసుకుంటే కప్పుతో కప్పుడు అయిందండి. ఇంటిల్లో పాది చల్లగా తాగొచ్చు.
ఇది తాగేద్దాం చల్లగా. తీసుకోండి. హై సరబత్ గోండు రెడీ అయిపోయిందండి. గోండా చల్లగా ఉంటది, కటోరా తీయగా ఉంటది. అది ఏరుగా పానకం అంటే తీయగా ఉంటది. అబ్బాబ్బాబ్బా ఏముందండా బా సూపర్, అద్భుతమైన టేస్ట్ ఉంటదండి. నిమ్మకాయ పిండాం, సబ్జా గింజలు, దాంతో పాటు మనం కటోరా వేసుకున్నాం కదా. సలబ ఇంకా మొత్తం సలబే పుల్లు సలబా కూలింగ్. గడ్డగడ్డ ఎత్తమేంటో ఇప్పుడు మేము గడ్డగడ్డ ఇంకో సుత్తి చాన్ని తెచ్చుకొట్టేస్తాను టిక్ టిక్ మని. ఎండాకాలం చాలా మంచిదండి. మీరు కూడా ఈ గోండు తెచ్చుకొని తాగండి. అబ్బబ్బా. ఇలా కలుపుకొని నిమ్మకాయ అంటే నిమ్మకాయ, సబ్జా అంటే సబ్జా అన్ని కలుపుకొని చాలా ఎక్సలెంట్. చాలా బాగుందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ గోండు వెయిట్ లాస్ వాళ్ళు ఎక్కువగా తాగుతారండి. ఎందుకంటే ఈ గోండు నానబెట్టిన తర్వాత జెల్లాగా అయింది కదా, అదేంటంటే మనం ఈ జ్యూస్ లో కలుపుకొని తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫుడ్ తక్కువ తింటారు దీనివల్ల. ఇది తాగిన తర్వాత ఇది మీరు భోజనానికి ముందు ఒక అరగంట ముందు తాగారనుకోండి, మధ్యాహ్నం భోజనానికి ముందు అన్నం తక్కువ తింటారు. వెయిట్ లాస్ వాళ్ళు తాగుతారండి దీన్ని. ఫైబర్ ఫుల్ గా ఉంటదంటండి గోండ్లో, దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉంటదంట, చాలా మంచిది. అదే రకంగా మనకి ఎండాకాలం బాడీ మొత్తం కూలింగ్ అయిపోవడానికి తాగొచ్చు, మంచిది అనుకుంటున్నాం కదా. అప్పుడప్పుడు తగులుతుంది కదా కటోరా జల్లో, భలే ఉందండి మెత్తగా. ఇప్పుడు ఎండకి బీర్ తాగుతారు, సలవ చేయదు, వేడి చేస్తుంది. బీర్ తాగేటప్పుడు చల్లగా ఉండొచ్చు, తర్వాత మాత్రం వేడే. ఇది మనకి కాన్స్టిపేషన్ కూడా పనిచేస్తుందంట. కానీ మీకు అందరికీ తెలుసు కదండి, ఈ సజ్జువాలు కూడా సలవ చేస్తే తెలుసు. నిమ్మకాయ ఏమో సి విటమిన్, మనకి ఎండలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఇబ్బంది ఉండదు. గికారం ఏమి రావు. అంత మంచి నెంబర్ 1 అండి. అలానా ఏంటంటే దీని పేరు ఆయుర్వేద గోండు కటోరా. గోండు వెళ్ళి కటోరా అంటే ఇస్తారండి. పావు కిలో 200, 2-3 గింజలు వేసుకుంటే చాలు అనమాట. ఏడబుల్ గమ్ము, ఎక్సలెంట్ టేస్ట్ అండి. చల్ల తాగేసి పడుకుంటే నా సామరంగా కళ్ళు దాకా పడుకున్నట్టే, ఇంకా శుభ్రంగా నిద్ర పడుతుంది. ఇది తాగ్గాని ఇప్పుడు దాకా బాడీలోంచి వేడి కింద ఉందండి. ఒకసారిగా చూడండి, ఈటెక్కిపోయిన ఇంజిన్ తీసి నీళ్ళు వేస్తారు కదా, అలాగే చల్లటి చలి ఏంటో దీన్ని ఏమంటారు కానీ అసలు మాట కటోరా. ఈ చల్లటి పానీయం తాగేటప్పటికి బాడీ అంత చల్లగా అయిపోతుందండి. సరేనా, కళ్ళు కూడా చల్లబడి అండి నిజంగా. ఇప్పుడు దాకా వేడి కింద ఉన్నాయి కళ్ళు. ఎండబడి వచ్చానేమో ఏడు వచ్చేసింది. తాగేటప్పుడు అంటే మలబద్ధకం పోద్ది అన్నారు, అరుగుదలకు బాగుంటది అన్నారు. ఏంటంటే విషయం, ఇది తాగేటప్పుడు నవ్వులుకుంటూ తాగాలి. మనకి ఆ జెల్ అనేది ఎడబుల్ గమ్మన్నాం కదా, జెల్ టైప్ లో తగులుతుంటది. నవ్వులుకుంటూ తింటా అయ్యి ఉన్నాయంటే నవ్వులుకుంటూ తాగాలన్నమాట. అదండి మా గోండు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎండాకాలం మీకు ఇంకా ఎన్నో ఉపయోగకరమైన సర్బత్తులు, బోల్డ్ సర్బత్తులు తయారు చేస్తామండి. మమ్మల్ని ఫాలో అవుతుండండి. గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా కటోరా అవన్నీ కావాలంటే కనుక ఏమనుకోకుండా కొనుక్కోండి, కలుపుకుని తాగండి. జమ్మలు కూడా డాన్స్. మరి మన పని వద్దా, ఇక్కడ కూర్చున్నా పడిపోతుండే నాకు భయం. అమ్మో మాకు జమ్మలు కూడా రాదు. కలపండి. లంగిడి పింగిడి కంగిడితో లంగడి మింగడియం కొల్ల మళ్ళాతో నిజంగానే పప్పు అయిపోతుందండి. ఎందుకు వచ్చిందండి?